ఆనాడు ఒక ఆయన చెప్పిండు, మీరు అందరు చూసి ట్యాంక్ బండు నీళ్లు కొబ్బరి నీళ్ళు అలాకుంటాయి, ఇట్లా ముంచుకొని అట్లా తాగొచ్చు అన్నాడు. నేను ఇడు ఉన్న మిత్రులు ఆడుతున్న జర్ర అట్లా రోడ్ దాటితే ట్యాంక్ బండి. తాగుడు సంగతి దేవుడు ఎరుగు, వాసన చూసే పరిస్థితి ఉందా? 10 ఏళ్ళ ఆయన పరిపాలనలో మురికి కూపంగా ట్యాంక్ బండును మార్చిన చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రిది. ఇట్లాంటి అబద్ధాలతో కాలం గడిపిండు. ఓల్డ్ సిటీని అన్నాడు ఇస్తాంబుల్ చేస్తాను. ఇస్తాంబుల్ కాదు కదా, ఆడున్న ట్రాఫిక్ జాములు గాని చార్మినార్ చుట్టూతో తిరగలేని పరిస్థితి ఈ 10 సంవత్సరాలలో వచ్చింది. వర్షం వస్తే వరద నీళ్లు హైదరాబాద్ రోడ్ల మీద వరదలై పారుతున్నాయి తప్ప కనీసం మేము నిర్మించిన నగరంలో మురికి కాలువలు కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారు ఈ రోజు గొప్పలు చెప్పుకుంటుండ్రు గాని కనీసం డ్రైనేజీ కాలువలు కూడా తవ్వే ప్రయత్నం చేయలే. ఇవాళ ట్యాంక్ బండ్ మీదనో లేకపోతే శిల్పారామం దగ్గర వారు సెల్ఫీలు దిగుతున్నారు. వారు సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బా కొట్టుకునే శిల్పారామం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసింది, వారు మర్చిపోయినట్టున్నారు.